చాలా బాగుంది. వెల్కమ్ టు ద బ్యాచలర్స్ కిచెన్. మన ఈ చల్లని సాయంత్రం వేళ ఈ చల్లని వెదర్ లో రోజు తిన్నట్టు రైస్ తింటామని ఈ రోజు కొత్తగా పాలక్ పన్నీర్ అండ్ రోటీ చేసుకుంటున్నాం. దాని తగ్గట్టు ఇవన్నీ చపాతి, పన్నీర్, ఆనియన్స్, మనం పాలక్ ని బాగా ఒలుచుకొని ఉడకబెట్టడం జరుగుతుంది. ఇక్కడ బాగుంది, చూసేదానికి కూడా చాలా బాగుంది. బాయిల్ చేస్తున్నాం. టమాటా సాస్ అండి, ఇది మనమే చేసుకున్నాం. ఫ్రెష్ గా టమాటాలు ఉడకబెట్టి నీట్ గా చేసి మనమే చేసి. ఈ చపాతీలు మొత్తం ఈ అబ్బాయి చేశాడు. రేవ్ బాగా చేసాడా, చాలా బాగున్నాయి చపాతీలు. అయితే లాగా ఉన్నాయి, ఈ చపాతీ లాగా నీట్గా కలుపుకొని దీని తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో రైస్ ముక్కలు కూడా యాడ్ చేసాం. రైస్ ముక్కలు ఈ పన్నీర్ మనం పీసులుగా చేసుకున్న తర్వాత మనం పాలక్ పన్నీర్లోకి యాడ్ చేసుకోవాలి. మనమైతే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని వెంటనే ఆనియన్ వేసుకోవడం జరిగింది. ఆనియన్ త్వరగా ఫ్రై అయ్యే సాల్ట్ కూడా వేసుకున్నాం. అలాగే జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే గార్లిక్ అండ్ జింజర్ ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవడం జరుగుతుంది. దీన్ని ముందుగా మేము మిక్సీ పట్టి పక్కన ఉంచాము. తర్వాత పసుపు, అలాగే కారం, సాల్ట్ అండ్ గరం మసాలా, అలాగే లైట్గా ధనియాల పొడి, ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత వెంటనే మేము ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ముందుగా జ్యూస్ చేసి పెట్టుకుని పాలక్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాం. పన్నీర్ అయితే తురుముకొని డిఫరెంట్గా చేసుకున్నాం. ఫైనల్గా అయితే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూసి అడిగిన చాలా బాగుంది. మరి తింటే ఎలా ఉంటాడు ఇప్పుడు టేస్ట్ చేసాను, చాలా బాగుంది.